Hi, welcome everybody again to the next session. So today there is a very big news to you. So today there will be demo class. There will be demo class at 2:30 at 2:30 p.m. on November 14th. Okay, so ద లింక్ ఈజ్ షేర్డ్. ఇది లింక్ అనేది మీకు గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్‌లో, వాట్సాప్ గ్రూప్‌లో కూడా షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్‌లో గానీ, టెలిగ్రామ్ గ్రూప్‌లో గానీ లేకపోతే మీకు డిస్క్రిప్షన్‌లో ఆ లింక్స్ అనేవి ఉన్నాయి. అవి వాడుకొని మీరు అందులోకి లాగిన్ అవ్వండి. డెమో సెషన్ లింక్‌ని యాక్సెస్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. సో, అందరూ కూడా మాక్సిమం అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రిపేర్ అవ్వటం ఎలాగా and also some kind of concepts and explain చేస్తాను which are important for the exam. Okay, again I am saying the same thing. 50% discount ఇవ్వాలి last date. Okay, those who want to enroll with 3,000 only. From tomorrow onwards it will be 6,000. This already I have told you many times. Good quality content we are going to provide. Good quality content we are going to provide. Best faculty, myself is a faculty, so I am having a lot of experience, so you will get the best subject concept from me, and recorded classes also మీకు ఇస్తాను. టైం టేబుల్ కూడా ఉంది. టైం టేబుల్ ప్రకారంగా మీకు వస్తాయి రికార్డింగ్ సెషన్స్. డౌట్ సెషన్స్ ఏమైనా ఉంటే కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫోన్లో కావచ్చు, వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఆర్ఎల్స్ లైవ్ సెషన్లో చెప్పమన్నా చెప్తాను. అది కూడా ప్రాబ్లం లేదు. చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ మీకు టెస్ట్లు కూడా పెడతాను. అంతా సిలబస్ అయిపోయాక మాక్ టెస్ట్ ఉంటాయి. ఓకే, క్లాసెస్లోనే ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కషన్స్ కూడా చేస్తాను. ఇన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అట్ ద కాస్ట్ ఆఫ్ జస్ట్ 3,000 రూపీస్. ఓకే, ఎగ్జామ్ ఫెబ్లో ఉంటుంది కాబట్టి ఈలోపు వీలైనంత ఎక్కువ చదవాలి. తక్కువ టైం ఉంది, సో అందుకు ఎన్రోల్ అయితే యూ విల్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్. లాస్ అయితే అవరు. మీకు డెఫినెట్గా ఈ సెషన్ వర్త్ అయితే ఉంటుంది. ఓకే, so don't miss the demo session. Everybody attend it. Okay, today's 5 questions. Let us see. A solid is subjected to uniaxial tensile strengths of 40 Newton per mm square along x-axis. The normal stress on the plane whose normal is inclined at 30 degrees to the x-axis. అంటే ఇక్కడ ఏమన్నాడు, ఒక సాలిడ్ ఉందట. ఈ సాలిడ్ ఏమైంది, ఒక యూనియాక్సియల్ టెన్జైల్ స్ట్రెస్ అప్లై చేశాడట. యూనియాక్సియల్ టెన్జైల్ స్ట్రెస్ అప్లై చేశాడు. ఎంత, 40 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 40 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అయితే ఇక్కడ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ సబ్జెక్టెడ్ టు యూనియాక్సియల్ టెన్జైల్ స్ట్రెస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. మనం వైలో పెట్టేసాం. పోనీ సరే, దీని ఎక్స్ అనుకుందాం. ఫర్ వైల్ దీని ఎక్స్ అనుకుందాము. ద నార్మల్ స్ట్రెస్ ఆన్ ఏ ప్లేన్, ద నార్మల్ స్ట్రెస్ ఆన్ ఏ ప్లేన్ హూజ్ నార్మల్, అంటే ఒక నార్మల్ స్ట్రెస్ అనే ప్లేన్, ఒక ప్లేన్ తీసుకుందాం, దానికి ఒక నార్మల్ ఉందట. దిస్ నార్మల్ ఈజ్ ఇంక్లైన్డ్, అండ్ దిస్ నార్మల్ ఈజ్ ఇంక్లైన్డ్ x axis at 30 degree. So this is inclined at 30 degree. This is inclined at, this normal is inclined at 30 degree. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఒకటి థీటా ఇచ్చాడు 30 డిగ్రీ, ఒకటి స్ట్రెస్ ఇచ్చాడు సిగ్మా టీ ఆర్ సిగ్మా. ఎక్స్క్యూజ్ మీ. సో సిగ్మా ఇచ్చాడు. సిగ్మా ఎంత ఇచ్చాడు, సిగ్మా ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు. సిగ్మా ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు. ఓకే, అయితే మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుందండి. నార్మల్ స్ట్రెస్ కనుక్కోవడం ఒక ఫార్ములా ఉంటుంది. సిగ్మా ఎన్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ప్లస్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 కాస్ 2 థీటా ప్లస్ టౌ ఎక్స్ వై
sin 2 theta. దిస్ ఈస్ ద ఫార్ములా. అయితే ఇక్కడ టౌ లేదు, సిగ్మా వై లేదు. ఓన్లీ సిగ్మా ఎక్సే ఉంది. అంతే కదా! సిగ్మా ఎక్సే ఉంది. సిగ్మా ఎక్స్ అంటే ఎంత? 40/2 40/2 cos 2 into 30 cos 60. అంతే కదా! cos 60 ఇది 20, ఇది 20 cos 60 అంటే 1/2. So 30 is the answer. 30 is the answer. Okay. Next question. If the center of the Mohr circle is at the origin, state of stress may be described as ఏమన్నాడండి ఇక్కడ? సెంటర్ ఆఫ్ ద మోర్ సర్కిల్. అబ్బబ్బబ్బా! సెంటర్ ఆఫ్ ద మోర్ సర్కిల్ ఎక్కడ ఉందట? ఆరిజిన్ లో ఉందట. ఇది సెంటర్ ఆఫ్ ద మోర్ సర్కిల్. సెంటర్ ఆఫ్ ద మోర్ సర్కిల్ ఆరిజిన్ లో ఉంది అంటే స్టేట్ ఆఫ్ స్ట్రెస్ ఏంటి అన్నాడు. అయితే స్ట్రెస్ ఒకవేళ నేను షియర్ పెడతా, ప్యూర్ షియర్ పెడతా. ప్యూర్ షియర్ పెట్టినప్పుడు ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఏమవుతాయంటే ఈ ప్లేన్లో ఒక ప్రిన్సిపల్ స్ట్రెస్ వస్తుంది, ఈ ప్లేన్లో ఒక ప్రిన్సిపల్ స్ట్రెస్ వస్తుంది. మీరు ఎప్పుడైనా షియర్ పెట్టినప్పుడు ఈ ప్లేన్లో మ్యాక్సిమం టెన్షన్ వస్తుంది, ఈ ప్లేన్లో మ్యాక్సిమం కంప్రెషన్ వస్తుంది. అండ్ రెండు కూడా ఈక్వల్ టు షియర్ అవుతాయి. ఇది మీకు తెలియాలంటే మరి క్లాస్ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మరి నేను ఇక్కడ అంతా చెప్పలేను కదా. ఈ టౌ పెట్టినప్పుడు సిగ్మా 1 కూడా టవే అవుతుంది, సిగ్మా 2 కూడా టవే అవుతుంది. కాకపోతే సిగ్మా 1 అనేది ప్లస్ అవుతుంది, సిగ్మా 2 అనేది మైనస్ అవుతుంది. ఓకే, సిగ్మా 2 అనేది మైనస్ అవుతుంది. మనం మోర్ సర్కిల్ ఎలా మార్క్ చేస్తాము? మనం ఫస్ట్ సిగ్మా 1 ఎక్స్ యాక్సిస్లో సిగ్మా 1ని మార్క్ చేస్తాం. ఓకే, సిగ్మా 1 మార్క్ చేశాను, ప్లస్ టౌ. సిగ్మా 1 మార్క్ చేస్తాం, సిగ్మా 2ని మార్క్ చేయాలి. సిగ్మా 2 ఎంత? మైనస్ టౌ. మరి ఈ రెండు నుంచి పాస్ అయ్యేదే కదా సర్కిల్ లాగా, ఇదే కదా మోర్ సర్కిల్. మరి ఇది టౌ, ఇది మైనస్ టౌ అయినప్పుడు సెంటర్ ఎక్కడికి వస్తుంది? ఆరిజిన్ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ కేసులో షియర్ స్ట్రెస్ కేసులో సెంటర్ అనేది ఆరిజిన్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్, a short cast iron column of cross section 4 cm square carries an axial compressive load of 25 ton for a plane inclined at 60 degree with the direction of the load. The obliquity of the resultant stress is given by. ఓకే, ఒక క్యాస్ట్ ఐరన్ కాలం ఉందట, దానికేమో క్రాస్ సెక్షనల్ ఏరియా 4 cm స్క్వేర్ అట. దీని మీద ఒక కంప్రెసివ్ లోడ్ పెట్టాము 25 టన్స్. ఇప్పుడు ఇది లోడింగ్ డైరెక్షన్. ఈ లోడింగ్ డైరెక్షన్కి 60 డిగ్రీ ఇంక్లినేషన్లో ఒక ప్లేన్ చూసాడట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా ప్లేన్, దీనికి ఇంక్లైన్డ్ 60 డిగ్రీ ఒక ప్లేన్ తీద్దాం. ఇలా ఒక ప్లేన్ ఉందట, ఇది 60 డిగ్రీ, ఈ యాంగిల్ వచ్చేసి 60 డిగ్రీ అట. అయినప్పుడు ఈ ప్లేన్ మీద with the direction of the load, the obliquity of the resultant stress is given by obliquity of the resultant stress. See, ఇక్కడ వన్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రిజల్టెంట్ స్ట్రెస్ అంటే ఏంటి? ఏదైతే మీరు అప్లై చేశారో అదే రిజల్టెంట్ స్ట్రెస్ కింద వస్తుంది. ఏ ప్లేన్ మీద అయినా కూడా రిజల్టెంట్ స్ట్రెస్ అనేది ఇదే. సో ద రిజల్టెంట్ స్ట్రెస్ డైరెక్షన్ అయితే ఇదే. దిస్ ఈస్ ద రిజల్టెంట్ స్ట్రెస్ డైరెక్షన్. సో మనకి యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అంటే ఏంటి? రిజల్టెంట్ స్ట్రెస్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేన్ మీద ఒక నార్మల్ ఉందండి, సిగ్మా ఎన్ ఉంది. దీని మీద నార్మల్ అంటే మీకు ఇలా ఒక ప్లేన్ ఉంది, ఈ ప్లేన్కి ఏమో ఒక ప్లేన్ నార్మల్ 60 డిగ్రీలో ఒక ప్లేన్ తీసుకున్నారు. ఇది 25 ప్లేన్, ఇది ఒక ప్లేన్. దీనికి నార్మల్గా ఒక స్ట్రెస్ వచ్చింది సిగ్మా ఎన్. అలాగే దీనికి ఒక రిజల్టెంట్ ఉంటుంది, దీనికి ఒక రిజల్టెంట్ ఉంటుంది.
దట్ ఈస్ అగైన్ 25. ఏ ప్లేన్ మీదైనా మీకు రిజల్టెంట్ ఇదే వస్తుంది. ఏ ప్లేన్ మీదైనా మీకు రిజల్టెంట్ ఇదే వస్తుంది. ఇప్పుడు ఈ ప్లేన్‌కి ఈ ప్లేన్‌కి ఇది నార్మల్‌గా ఉంది కదా! ఈ ప్లేన్ ఏదైతే మీరు తీసుకున్నారో 60 డిగ్రీ ఇంక్లినేషన్‌లో ప్లేన్ దానికి ఇది నార్మల్‌గా ఉంది. ఇప్పుడు ఇది 25 ఇది నార్మల్‌గా ఉంది. ఇప్పుడు ఇక్కడ 60 డిగ్రీ వచ్చినప్పుడు ఇక్కడెంత వస్తది? ఏ ప్లేన్‌లో అయినా కూడా అగైన్ 60 డిగ్రీయే వస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ యూనియాక్సియల్ స్ట్రెస్ కండిషన్ కాబట్టి ఇక్కడ అగైన్ మళ్ళీ 60 వస్తుంది. క్లియర్‌గా కావాలంటే గెట్ ఎన్రోల్డ్ ఫర్ ద కోర్స్. ఇక్కడ నేను చెప్పగలిగే లిమిటేషన్‌లోనే చెప్పగలుగుతాను. మొత్తం చెప్పాలంటే మళ్ళీ చాప్టర్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. ఇఫ్ ద ఆర్థోగోనల్ స్ట్రెసెస్ ఆన్ ఎ బాడీ ఆర్ 100 అండ్ 70. ఇక్కడ సిగ్మా 1 ఇచ్చాడు. 100 MPa, సిగ్మా 2 ఇచ్చాడు. -70 MPa. రేడియస్ అంటే ఏంటండి? రేడియస్ ఆఫ్ మోర్ సర్కిల్ ఈజ్ sigma 1 minus sigma 2 by 2. So 100 minus of minus plus 70 by 2. That is 85 is the radius of Mohr circle. Radius of Mohr circle. Okay. Mohr circle is a graphical representation of stresses in a body. See, Mohr circle అనేది ఎప్పుడైనా ఎలా గీస్తాం మనం? మోర్ సర్కిల్ ఎలా గీస్తున్నాం? ఫస్ట్ మోర్ సర్కిల్ బిగినింగే సిగ్మా 1 అండ్ సిగ్మా 2 అంటున్నాం. సిగ్మా 1, సిగ్మా 2 అంటే ఎక్కడున్నాయి ఇవి? ఆన్ ఏ ప్లేన్ ఎట్ ఏ పాయింట్. అంతే కదా! ఒక ప్లేన్ మీద ఎట్ ఏ పర్టిక్యులర్ పాయింట్‌లో వచ్చే స్ట్రెసెస్ ఇవి. అలాగే మీరు డిఫరెంట్ ప్లేన్స్ మీద డిఫరెంట్ పాయింట్స్. ఎందుకంటే ఎప్పుడైనా స్ట్రెస్ అనేది చెప్పాలి అంటే స్ట్రెస్‌కి ఒక లొకేషన్ ఇవ్వాలి కదా! స్ట్రెసెస్ అనేది చెప్పాలి అంటే మనం ఒక లొకేషన్ అనేది ఒక పాయింట్ అనేది చూపించి అక్కడ స్ట్రెసెస్ అనేవి చెప్తాం. ఈ మోర్ సర్కిల్‌లో కూడా మనకి ఏవైతే స్ట్రెసెస్ మనం కనుక్కుంటున్నామో ఇదొక పర్టిక్యులర్ ప్లేన్ మీద వచ్చి ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఫైండ్ చేస్తాం. ఓకే. ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గరే ఫైండ్ చేస్తాం. కాబట్టి మోర్ సర్కిల్ ఈస్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్ట్రెసెస్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ఏ ప్లేన్. ఎట్ ఏ పాయింట్ అనేది ముందొస్తుంది. ఆ పాయింట్ అనేది ఏ ప్లేన్ మీదైనా ఉండొచ్చు. ఎనీ ఇన్‌క్లైన్డ్ ప్లేన్ మీదైనా ఉండొచ్చు. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ద సెషన్ అండ్ యూ లవ్డ్ ద సెషన్. మీకు నచ్చినట్లయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్‌ని ప్రమోట్ చేయండి. దీనికి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ 5 క్వెషన్‌లు అయితే ఫ్రీగా కంటిన్యూ అవుతాయి ఎగ్జామ్ అయ్యేదాకా. కాబట్టి బెంగ పెట్టుకోవద్దు. హ్యాపీగా ఫ్రీ క్వెషన్‌లు అనేది ఎంజాయ్ చేయండి. మీకు ఒకవేళ కాన్సెప్ట్ కావాలనిపిస్తే ఎన్రోల్ అవ్వండి. లేకపోతే అక్కర్లేదు. అది కూడా మీ ఇష్టం. ఇందులో ఏం బతిమలాడటం లేదు. బలవంతం లేదు. చేసుకున్నోళ్ళకి బెనిఫిట్ వస్తుంది. చేసుకున్న వాళ్ళకి నో ప్రాబ్లమ్. ఇంకోసారి చేసుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. అది చెప్పలేను. మీరు తెలివైనోళ్ళైతే వచ్చేస్తుందేమో. రాకపోతే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం వస్తే రావచ్చు. సో దట్ ఈస్ వై ఐ సజెస్ట్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నచ్చితే చేసుకోండి. నచ్చకపోతే మానేయండి. ఓకే. Okay. So this is again the course structure and all. But today these are the 5 questions. Thank you so much.